హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తెలుగు ఫిలిం ఆవిర్భావ సందర్భంగా ఇవాళ ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ సినిమా వాళ్ళకు మేము అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దీనిపైన చాలా మంది కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంచి ఆలోచన అని చెప్తున్నారు, కొంతమంది లేదు ఇది స్టేట్ అవార్డ్స్ గదర్ అవార్డ్స్ కు పోటీగా దించడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు కూడా మనకు వినిపిస్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అప్పాజీ గారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ ఇవాళ ఫిలిం ఛాంబర్ వాళ్ళు అంటే ఎవ్రీ ఇయర్ February 6న తెలుగు ఫిలిం మన ఆవిర్భావ సందర్భంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. సార్ మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు ఇది గద్దర్ అవార్డ్స్ కి పోటీగానో లేకపోతే ఇంకో దానికి పోటీగానో ఇస్తున్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది స్వాగతించదగ్గ ఇది. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా అటు నంది అవార్డ్స్ కానీ ఇటు తెలంగాణలో కానీ అవార్డ్స్ ఇవ్వడం లేదు. కాబట్టి ఫిలిం ఛాంబర్ తరపున అవార్డులు ఇస్తామన్న ప్రకటన స్వాగతించదగిన విషయం అయినప్పటికీ కూడా నేను అనుకోవడం ఏంటంటే ఆచరణలో అంత సాధ్యం కాదేమోనని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఛాంబర్ అనేది ఎప్పుడు ఒకరి నాయకత్వంలో ఉండే ఇది కాదు. ఎవ్రీ 2 yearsకి ఎలక్షన్ జరుగుతుంటాయి. ఒకసారి స్టూడియో సెక్టారు, ఒకసారి ప్రొడ్యూసర్ సెక్టారు, ఒకసారి ఎగ్జిక్యూటివ్ సెక్టార్, ఇలాగా మారుతూ ఉంటారు. కాబట్టి మారిన ప్రతిసారి వాళ్ళు అంటే ఈ ఎలక్షన్లు జరిగినప్పుడు హోరాహోరీగా జరుగుతుండడం మనం చూస్తుంటాం. అంతకుముందు దిల్ రాజు వర్సెస్ సి కళ్యాణ్ కానీ ఇలాగా ఎలక్షన్లు జరిగినప్పుడు చాలా ఇదిగా క్యాంపెయినింగ్ చేసుకోవడం, క్యాంపులు నిర్వహించడం, పార్టీలు గెట్ టుగెదర్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి దానికి అవార్డు ఇవ్వడం అనేది చాలా చాకచక్యంగా చేయాల్సినటువంటి ఇది. కాబట్టి ప్రాక్టికల్గా అంత సాధ్యం అయ్యే అంశం కాదని నాకు అనిపిస్తుంది. నిజంగా చేస్తే అది ఖచ్చితంగా మనం అందరం హర్షించాల్సిందే. అయితే ఏంటంటే ఆదిత్య, ఇప్పుడు అంటే సంబంధం లేకపోయినా కూడా ఒక విషయం, అంతకుముందు మన ఈనాడు గ్రూప్ రామోజీరావు గారు సితార తరపున అవార్డులు ఇచ్చారు. చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు ఆయన. తర్వాత ఆయన సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చి సినిమాలు తీయడం మొదలుపెట్టిన తర్వాత ఆయనంతటా ఆయనే దాన్ని విరమించుకున్నారు. అంటే మనం ఒక పక్క సినిమాలు తీస్తూ మనం తీసిన సినిమాల్లో బాగున్న సినిమాలకి లేదంటే బాగా యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది, లేకపోతే మనం పక్షపాతం చూపించామని చెప్పి అనుకునే ఇది ఉంటుంది, లేనిపోని విమర్శలకు తావిచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఆయన అవార్డులకు దానికి ఇంక ఫుల్ స్టాప్ పెట్టేశారు. మరి ఇది ఇందాక నేను చెప్పాను, ఇది ఎప్పుడూ ఒక బాడీ అనేది ఉండదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అది మరి ఇప్పుడు తీర్మానం చేసి ప్రతి సంవత్సరం ఎట్టి బస్సులు ఇవ్వాలని ఒక తీర్మానం చేసినా కూడా దానికి కట్టుబడి ఉండాలని ఏం లేదు. పైగా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే అవార్డుల మీదే పులోమని విమర్శలు వస్తుంటాయి. అంతకుముందు నంది అవార్డ్స్ విషయంలో చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి మరీ బహిరంగంగా విమర్శలు చేశారు. మరి అటువంటిది ఫిలిం ఛాంబర్ ఎవరికైనా కొన్ని అవార్డులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అది లేనిపోని విమర్శలకి తావిచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారనే దాని మీద అది సక్సెస్ అవ్వడం కానీ లేదంటే ఆగిపోవడం కానీ ఉంటుందని నా అభిప్రాయం. సార్ మీరు అన్నట్టు ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా ఎందుకు ఇచ్చారు? చాలా మంది జెర్సీకి రాలేదు, అండ్ జై భీమ్ కి రాలేదు, ఇటువంటి మంచి సినిమాలకు రాలేదు. పుష్పకి ఇచ్చారన్న, అల్లు అర్జున్ గారికి ఇచ్చారన్న దానిపైన కూడా విమర్శలు చేస్తారు. ఇప్పుడు ఇటు మామూలుగా ఫిలిం ఛాంబర్ ఇచ్చే అవార్డ్స్ పైన కూడా ఇటువంటి విమర్శలు వస్తాయి, వాళ్ళ ప్రో ఉన్న వ్యక్తులకి ఇచ్చారని చెప్పి. దీన్ని వాళ్ళ హ్యాండిల్ చేశారు, దీన్ని దృష్టిలో పెట్టుకునే దీన్ని ప్రకటించారు. అంటే ఇది ప్రకటన చేసే ముందు ఇటువంటి డిబేట్ జరిగే ఉంటది ఖచ్చితంగా, వాళ్ళ మధ్య తర్జన భర్జన చాలా జరిగే ఉంటది. అసలు ఇవ్వడం అవసరం, మనం ఇటువంటి ఇది కూడా జరిగే ఉంటుంది. వాటన్నిటినీ వాళ్ళు కూలంకషంగా చర్చించిన తర్వాత ఈ ప్రకటన వెలువడి ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి అవార్డులు ఇవ్వాలి, అవార్డులు ఇవ్వడానికి సంబంధించి ఒక కమిటీ ఏర్పడాలి. ఆ కమిటీలో తీసుకునే దాని మీద కూడా అంటే ఛాంబర్ నిర్మాతల నుంచి కొంతమంది తీసుకోవాలి, దర్శకుల నుంచి కొంతమంది తీసుకోవాలి, వివిధ రంగాలకు చెందినటువంటి అంటే సినిమా విమర్శకులను తీసుకోవాలి. ఇలాగా కమిటీ ఏర్పాటు చేయడంలోనే ఒక ఏకాభిప్రాయం రావడంలో చాలా ఇదైపోద్ది, మల్ల గుల్లాలు పడాల్సి వస్తుంది. ఇందాక చెప్పాయి కదా, దాన్ని ఏ విధంగా వాళ్ళు ఆ విధి విధానాలు ఏ విధంగా రూపొందిస్తారు. ఎవ్రీ ఇయర్ అంటే ఒక్కసారి ఈ సంవత్సరం చేసి వచ్చే సంవత్సరం చేయకపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్లే నంది అవార్డులు ఎన్నో సంవత్సరాలుగా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే ఇవ్వలేకపోవడం అంటే అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి సినిమాలను ఎంపిక చేసి ఇవ్వడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. అది అంత ఈజీగా అయిపోయేది కాదు. ఎందుకంటే లేకపోతే లేనిపోని వివాదాలను కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. ఇవ్వకపోతే సరే ఇవ్వలేదని చెప్పి అంటారు, ఊరుకుంటారు. ఇస్తే
ఆ సినిమాకి ఎందుకు ఇచ్చారు, మా సినిమా ఎందుకు ఇవ్వలేదు, ఆ సినిమాతో పోల్చితే మా సినిమా ఎక్కడ తీసిపోయింది అని వాదనలు విమర్శలు ఎన్నో వస్తాయి. పైగా ఇప్పుడు సినిమా రంగం అనేది మన హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళందరికీ ఏదో ఒక పొలిటికల్ ఎఫిలియేషన్ అనేది, ఏదో ఒక రాజకీయ పార్టీతోటి అనుబంధం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనుబంధం ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అవార్డులకి ఎంపిక చేయడం అన్నది చాలా చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. దాన్ని ఏ విధంగా వీళ్ళు తీసుకెళ్తారు, ముందుకు తీసుకెళ్తారు అన్నది చూడాలి. ఓకే సార్, మనం ఐఫా అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ ఇవే చూస్తున్నాం. అంటే నేషనల్ స్థాయిలో ఉన్నది, మన స్టేట్ లో అవార్డ్స్ చాలా కాలం ఆగిపోవడం చూసాం సార్. అసలు చాలా గ్యాప్ వచ్చేసింది. అవును. సో ఇన్నాళ్ళకు మళ్ళీ ఇదే సంవత్సరం 2 అవార్డ్స్ ప్రకటించేస్తారు. గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా ప్రకటించేస్తారు. అంటే దీన్ని ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు అవార్డుల ప్రస్తావన ఈ ఇయర్ లో రావడాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే అలా కాదు, చాలా సంవత్సరాలుగా వేరే అంటే ఒకటి రాష్ట్ర విభజన జరగడం వల్ల ఇదంతా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడడం వల్ల వచ్చిన ఇది. ఇప్పటికైనా అంటే బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు కదా, ఇవ్వలేదు కాబట్టి అంత గత 3-4 సంవత్సరాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇస్తున్నారనే దాన్ని మనం హర్షించాలి, స్వాగతించాలి. సరే ఇప్పుడైనా మేలుకొని ప్రభుత్వాలు ఇస్తున్నాయి అనేది. సో ఇంకా గద్దర్ అవార్డు మీద, గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడం అనే దాని మీద కూడా కొన్ని అభ్యంతరాలు అన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాటి మీద కూర్చొని అటు పరిశ్రమ కానీ ప్రభుత్వం పెద్దలు కానీ ఇద్దరు కూర్చొని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏంటనే దాని మీద జరిపి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది నిర్మాతలు పాపం ఏదో ప్యాషన్ తోటి వచ్చి సినిమా తీస్తారు, ఆర్థికంగా నష్టపోతారు చాలామంది. ఇప్పుడు మన సక్సెస్ రేట్ మనం చూస్తే ఓన్లీ 10%ఏ కదా. ఇప్పుడు సంవత్సరంలో ఒక 300 సినిమాలు, 2024లో 311 సినిమాలు రిలీజ్ అయ్యాయి, డబ్బింగ్ అన్నీ కలిపి. వాటిలో సక్సెస్ అయిన సినిమాలు ఎన్ని ఉంటాయి? మహా అయితే 10-11 ఉంటాయి కదా. కానీ మిగతా సినిమాలు ఎవరైనా ఒక మంచి ఆశయంతోటో లేదంటే ఒక సామాజిక స్పృహతోటో ఏదైనా ఒక జనాల్లో చైతన్యం కలిగించాలనే ఒక తపనతోటో సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకుంటే వాళ్ళకి ఏమైనా అవార్డులు వచ్చినాయి అనుకో, వాళ్ళు పాపం సరే డబ్బులు పోతే పోయినాయిలే, మనకి ఒక ఇది వచ్చింది, గుర్తింపు వచ్చింది అనే ఒక ఇది ఉంటుంది. ఈ లేకపోవడం వల్ల అది కూడా లేదు, డబ్బులు పోతున్నాయి. ఇలా ఎవరైనా ఒక మంచి సినిమా తీద్దాం, జనాల్లో ఎంతో కొంత చైతన్యం కలిగించేలాగా ఈ మంచి ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకొని సినిమాలు తీద్దాం అనే వాళ్ళకు కూడా ప్రోత్సాహం లేకుండా పోతుంది. కాబట్టి ఇటు మన తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కూడా అవార్డులు అనేవి ప్రతి సంవత్సరం టంచనగా ఇవ్వాలనే ఒక దీనికి వచ్చి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇది చిన్న సినిమాల పాలిట ఈ అవార్డ్స్ అనేవి కాస్త వరం అని అనుకోవచ్చు సార్. అంటే వాటికి కూడా గుర్తింపు వస్తుంది ఒకవేళ వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకొని మంచి సినిమాలు, చిన్న సినిమాలు ఇవ్వగలరు. అంతే కదా, అంటే ఇండియన్ కాంపిటీషన్. అవునవును, ఖచ్చితంగా. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, అవి ఆ సినిమాలు వచ్చాయి వెళ్ళాయి అన్నది కూడా తెలియకుండా పాపం అయిపోద్ది. అంటే సినిమా 1 కోటి 2 కోట్లు పెట్టి సినిమా తీసి పెద్ద సినిమాలతో పోటీ పడి ప్రచారం చేయలేదు కదా. ఏదైనా నంది అవార్డు వచ్చింది ఉదాహరణకి, నంది అవార్డు వచ్చినప్పుడు దాని అటెన్షన్ వస్తుంది. ఉత్తమ చిత్రంగా ఒక సినిమా ఎంపికైంది, అరే ఇది నంది అవార్డు వచ్చిందంట అని చెప్పి చూస్తారు కదా, రేపు పొద్దున ఓటీటీలోనో శాటిలైట్లోనో వచ్చినప్పుడు చూస్తారు కదా. ఆ విధంగా అటెన్షన్ ఆ సినిమాలకు వస్తుంది కదా, ఆ విధంగా ప్లస్ అవుతుంది డెఫినెట్గా. సో ఎంటర్గా సినిమా అవార్డ్స్ ఇవ్వడానికి మాత్రం మీరు స్వాగతిస్తున్నారు? ఖచ్చితంగా మనం స్వాగతించాలి, ఫిల్మ్ ఛాంబర్ ముందుకు రావడాన్ని కూడా స్వాగతించాలి. కాకపోతే ఏంటంటే ఆచరణలో ఎంతవరకు సాధ్యం